అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. రండి తరలి రండి జనమా, దైవాన్ని కొలువగరండి. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. నేనే సత్యం జీవం అని పలికే యేసుని కనరారే. సత్యానితోనే రూపం చూడరే, దైవాతనేయుని మహిమను కాంచరే. సత్యానితోనే రూపం చూడరే, దైవతనయుని మహిమను కాంచరే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. అర్చన సమయం ఆసనమాయే, ఆర్తితోడ ఆరాధించగరారే. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విజయవాడ మేత్రాసనం, ముత్యాలంపాడు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిర్దాతలు క్రీశిశేషులు దారాదాసు మరియు తోట వెంకటేశ్వర్ల వర్ధంతి సందర్భంగా వీరాత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని దారా అంతోని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం క్రీశిశేషులు దుందేటి బాలరెడ్డి గారి 5వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని దొందేటి అన్నామేరీ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. క్రీశిశేషులు వద్దిరెడ్డి కిరీటయ్య గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ వద్దిరెడ్డి విజయ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వాసి చిన్నయ్య కుటుంబంలో ఇప్పటి వరకు చేసిన మేలు కృతజ్ఞతగాను, కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యంలో తలంపులు నెరవేరాలని, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, వ్యాపార విషయంలో దేవుడు తోడుగా ఉండాలని మరియు మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుచేత దగిల సర్వేశ్వరుడు ఆమెను ఆశీర్వదించి ఆయురారోగ్యం దయచేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం శక్తిని బలం దయచేయమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చి కాలనీ విచారణ కర్రే సరిత మరియరాణి నగల సర్వేశ్వరుడు ఆయురారోగ్యంతో నింపాలని, వారి యొక్క తలంపుల ఉద్దేశాలు నెరవేర్చాలని, గవర్నమెంట్ జాబ్ రావాలని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మనామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని
ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి స్వార్థ పట్టణంలో క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, మీకు సేద తీర్చెదను. ఎందుకంటే నా కాడి సులువైనది, నా బరువు తేలికైనదని ప్రభువు తెలియజేస్తున్నాడు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మన దైనందిన జీవితంలో అనేక సమస్యలతో, అనేక బాధలతో, అనేక కష్టాలలో మనం కొట్టుమిట్టాడుతున్నాము. ఈ యొక్క జీవితాన్ని మనము కొనసాగిస్తున్నాము. మానవులుగా మనందరికీ కూడా అనేక బాధలు, వ్యధలు, మనోవేదనలు ఉన్నవి. ఇవన్నీ కూడా మనము ఆ ప్రభువునకు సమర్పించినట్లయితే ప్రభువు తప్పక మన బాధలకు ఊరటను ప్రసాదిస్తాడు, ఓర్పును దయచేస్తాడు. మన కుటుంబాల్లో మనలోని శాంతి సమాధానాలతో నింపుతాడు. కనుక ఈ దివ్యబలి పూజలు ఆ దేవాతి దేవునికి మనం వ్యతిరేకంగా చేసిన పాపములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటి కొరకు ఈ దివ్యబలి పూజలు పాపమన్నింపుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేతిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదెము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా, ప్రభువైన క్రీస్తు ఆగమనము కొరకు త్రోవను సరళము చేయమని నీవు మమ్ము ఆజ్ఞాపించితివి. మేము నిరాశ నిస్పృహులకు లోని కాకుండునట్లు దివ్య వైద్యుడుగా అతడు మాతో ఉండి అతని సాన్నిధ్యముతో మాకు ఊరటను ప్రసాదించునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పట్టణము. ప్రభువైన దేవుడు మహాశక్తి సంపన్నుడు. అతడు అలసిపోయిన వారికి శక్తి నొసగును. యెషయా గ్రంథము 40వ అధ్యాయము పవిత్ర వచనములు 25 నుండి 31 వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు నన్నెవరితో పోల్తురు? నాకు సాటిగలవాడెవడని పరిశుద్ధుడైన దేవుడు ప్రశ్నించుచున్నాడు. కనులెత్తి ఆకాశం వైపు చూడుడు. ఆ నక్షత్రములు నెవడు చేసెను? వానిని సైన్యముల వలె నడిపించువాడు వాడే కదా. అవి ఎన్నియో ఆయన ఎరుగును. వానిలో ప్రతి దానిని ఆయన పేరు పెట్టి పిలుచును. ఆయన మహాశక్తి సంపన్నుడు కనుక ఆ తారకులలో ఒకటి తప్పిపోదు. యాకోబు, నా మార్గము యావేకు మరుగైయున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు? ఇజ్రాయేలు, నీవేళ ఇట్లు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? ప్రభు శాశ్వతుడైన దేవుడు, ఆయన నేలనెల్లా చేసెను. ఆయన అలసి సొలిసిపోవువాడు కాదు. ఆయన జ్ఞానమును నరులు గ్రహింపజాలరు. ఆయన అలసిపోయిన వారికి శక్తి నొసగును. దుర్బలులకు బలమును దయచేయును. యువకులను అలసి సొలిసిపోవుదురు. లెబ్రాయము వారును పడిపోవుదురు. కానీ ప్రభు నమ్మిన వారు నూతన బలమును పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు. అలసట లేక పరిగెత్తుదురు, బడలిక లేక నడక సాగింతురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. నాలోని సమస్త శక్తులారా ఆయన పవిత్ర నామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ఆయన ఉపకారములను దేనిని మరువకుము. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ఆయన నీ పాపములనెల్లా మన్నించును, నీ వ్యాధులనెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును. ప్రేమానెనరులు అనెడు కిరీటమును నీకు ఒసగును. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అందరూ నా ఆత్మమా నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. ప్రభువును స్తుతింపుము. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. ప్రభువు కరుణామయుడు, దయగల దేవుడు. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ప్రేమనిధి, ప్రేమనిధి. నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము. నా ఆత్మవా ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. ప్రభుని స్తుతింపుము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. ఆ కాలములో యేసు ఇట్లనెను, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడనియు వినమ్ర హృదయుడనియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందెదరు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు క్రీస్తు ప్రభు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మనం సువిశేషంలో చదివినట్లుగా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. అవును ప్రియ సహోదర సహోదరి, మానవులైన మనందరము కూడా అనేక భారములచే, కుటుంబ కష్టములచే, ఆర్థిక సమస్యలచే, సంతానలేమిచే, అప్పుల బాధలచే, అనేక మనోవేదనలచే దినదినము కూడా సతమతమవుతూ ఉన్నాము. ఈనాడు ప్రభువు మనందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, మీరు నా చెంతకు రండి, మీరు నా యందు విశ్రాంతి తీసుకురండి, నా కాడిని మీరు ఎత్తుకొనండి. ఎందుకంటే నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. అవును ప్రియ సహోదర సహోదరి, నేటి సమాజం పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉందంటే, ఒకరి సమస్య ఇంకొకరికి నవ్వులాటగా ఉంటుంది, ఒకరి జీవితం ఇంకొకరికి చులకనగా ఉంటుంది, ఒకరి ఆనందం ఇంకొకరికి అసూయగా ఉంటుంది, ఒకరి బాధ ఇంకొకరికి బరువుగా ఉంటుంది, ఒకరి ఆపద ఇంకొకరికి అవకాశంగా ఉంటుంది, ఒకరి బలహీనత ఇంకొకరికి బలంగా ఉంటుంది. ఇటువంటి సమాజంలో ప్రభువు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. మనుష్యులను నమ్ముట కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. అవును ప్రియ సహోదర సహోదరి, అందుకే కీర్తన గ్రంథంలో 81వ కీర్తన 6వ వచనంలో ప్రభు ఈ విధంగా తేటతెల్లం చేస్తున్నాడు. మీ భుజముల మీద నుండి బరువును దింపునది నేనే, మీ చేతుల్లో నుండి గంపలను తొలగించినది నేనే. అవును ప్రియ సహోదర సహోదరి, మనం భుజంపై మోస్తున్న భారములను, కష్టములను, మనం ఎత్తుకున్న గంపలను, అనగా మనం మోసే సమస్యలన్నింటినీ కూడా ప్రభువు చెంతకు ఎప్పుడైతే అర్పిస్తామో, మన హృదయంలో ఉన్న బాధలను, కష్టాలను, కుటుంబ సమస్యలను ప్రభువునికి ఎప్పుడైతే సమర్పిస్తామో, ప్రభువు తప్పక వాటిని తేలికగా చేస్తాడు. అందుకే కీర్తన గ్రంథంలో 63వ కీర్తన 1వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నది, దేవా నీవు నాకు దేవుడవు, నేను నీ కొరకు ఓబలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశగొని ఉన్నాను, నీళ్ళు లేక ఎండి ఉన్న నేల వలె నా ఆత్మము నీ కొరకు దప్పికొనుచున్నది. ఎవరైతే దేవుడి కోసము ఆతురతతో, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా దేవుడు ఆశ్రయంగా ఉన్నాడు. ఇంకను కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుచున్నాడు, నీ భారమును ప్రభువు మీద మోపము, అతడు నిన్ను భరించును, అతడు సజ్జనుని ఎన్నడను కలత చెందనీయడు.
నీ భారములను ప్రభువు మీద మోపుము. అవును ప్రియ సహోదరుడ సహోదరి, నీవు నీ భారమును నీ పొరుగువాని మీద మోపితే అతడు నీ బాధనగా నీ సమస్యనుగా తొలగించలేడేమో. కానీ నీకున్న కష్టాలను, నీ కుటుంబ సమస్యలను, నీ యొక్క బాధలను ఇవన్నీ కూడా ప్రభువు ముందు కన్నీటితో ప్రార్థించు. ప్రభువు తప్పక వాటికి జవాబిచ్చును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో పలికినట్లుగా, నీవు నాకు మొరపెట్టితవేని నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను. ఎంతటి చక్కటి వాగ్దానం. అవును ప్రియ సహోదర సహోదరి, మన కుటుంబంలో జరుగుతున్న బాధలను, కష్టాలను, భారములను ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము ప్రభువునకు సమర్పిస్తామో, ప్రభువునకు మనం అర్పిస్తామో, దేవా నీవే నా సర్వస్వము, నీవే నా దేవుడువు, నీవే నా రాజువు, నీవే నా కోట, నా దుర్గము, నా శైలము అని ప్రభువును మనకు అర్పిస్తామో, దేవుడు తప్పక మన కష్టములను, బాధలను తొలగించి మనకు విమోచన కలగజేస్తాడు. అందుకే కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా పలుకుచున్నాడు ప్రభు, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును, బాధల వలన ధైర్యము కోల్పోయిన వారికి అతడు రక్షించును. ఎవరైతే వేదనలు, కష్టాలు, బాధలు, నష్టాలు పగిలిన వారందరికీ కూడా ప్రభువు దగ్గరలోనే ఉండును, వారితోనే ఉండును. బాధల వలన, అప్పుల సమస్యల వలన, కుటుంబ సమస్యల వలన ధైర్యము కోల్పోయిన వారికి ప్రభువు వారిని రక్షించునని ప్రభు వాక్కు సెలవిస్తుంది. కనుక ప్రియ సహోదర సహోదరి, నేను యొక్క సమస్యలలో కొట్టిమిట్టాడుతున్నాను, ఇంకా నాకు జీవితానికి విలువ లేదు, ఇంకా నాకు మరణమే పరిష్కారం అన్న వాళ్ళకి ప్రభు ఇచ్చే వాగ్దానం ఇది. డోంట్ వరీ, మీరు నిరాశ చెందొద్దు. ప్రభువు నందు మీరు నమ్మకం ఉంచండి. ప్రభువు మిమ్మలను తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రభువు మిమ్మలను తన కృపతో, దయతో మిమ్మలను కాచి కాపాడతానని మనందరికీ కూడా వాగ్దానం ఇస్తున్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఇంకను కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనంలో పలికినట్లుగా, నీవు నా శోకమును నాట్యముగా మార్చితివి, సంతాపసూచకముగా నేను తాల్చిన గోనెను తొలగించి నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. అవును ప్రియ సహోదర సహోదరి, ఎవరైతే దినదినము కూడా ప్రభునకు మొరపెడతారో, ఎవరైతే ప్రభును ప్రార్థిస్తారో అట్టివారు శోకములను సైతము ప్రభువు నాట్యంగా మారుస్తాడు. నీ యొక్క దుఃఖమును, నీ విచారమును ఆనందంగా, సంతోషంగా ప్రభువు మార్చును అని ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మరి మనము ఏ విధంగా ప్రభు కోసం ఎదురు చూడాలి, ఏ విధంగా ప్రభుని ప్రార్థించాలనేది కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 1వ వచనం చూసుకున్నట్లయితే, నేను గంపెడ ఆశతో ప్రభు కొరకు కనిపెట్టుకుని ఇంటిని, ఎట్టకేలకు అతడు చెవియొగ్గి నా వేడుకలను ఆలించును. మనమందరము కూడా గంపెడ ఆశతో ఎదురు చూడాలి. దేవుడు నా ప్రార్థన ఎప్పుడు ఆలకిస్తాడు, నా మొరను ఎప్పుడు ఆలకిస్తాడని మనం ఆ దేవుని యొక్క సమాధానం కోసం మనం ఎదురు చూడాలి. అట్టివారికి దేవుడు తప్పనిసరిగా బహుమతి ఇస్తాడు. అవును ప్రియ సహోదర సహోదరి, మనందరము కూడా ఈ లోకంలో అనేక భారములను, కష్టములను, అన్ని సమస్యలతో మనం నిండి ఉన్నాము. ఏ ఒక్కరి జీవితంలో కూడా శాంతి సమాధానం లేదు. ఏ కుటుంబంలో చూసినట్లయితే శాంతి లేదు, సమాధానం లేదు. ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక సమస్యతో ఉంటుంది. వారు ఉన్నవారైనప్పటికీ, లేనివారైనప్పటికీ, ధనికుడైనప్పటికీ, పేదవాడైనప్పటికీ, ఎవరైనాను సరే ఏదో ఒక సమస్య, ఏదో ఒక భారము, నీకు అన్నీ ఉన్నను సరే ఏదో ఒక సమస్య నీ కుటుంబంలో నీలో తలెత్తుతుంది. కనుక ప్రభు మనందరినీ కూడా ఈనాడు పలుకుచున్నాడు, అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాడు. మీరు మీ బాధలను తీర్చుకోలేరు. ఆ బాధలు, ఈ కష్టాలు, ఈ సమస్యలు కూడా నా యందే మీకు ఊరటనిస్తున్నవి. అందుకే పునీత అగస్టిన్ గారు ఈ విధంగా పలుకుతున్నారు, అవర్ హార్ట్స్ ఆర్ రెస్ట్లెస్ ఓ లార్డ్ అంటిల్ దే రెస్ట్ ఇన్ యూ. దీని భావం ఏమిటంటే, దేవా నా ఆత్మ
మీలో కలిసేంత వరకు నా మనస్సుకు విశ్రాంతి లేదు. ఈ లోకంలో జీవించగా మనిషికి శాంతి లేదు. మరి ఎక్కడ శాంతి? ఎక్కడయ్యా శాంతి సమాధానం దొరుకుతుందంటే ఎప్పుడైతే మన ఆత్మ ఆ దేవునిలో కలిసేంత వరకు మన మనస్సుకు విశ్రాంతి లేదు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఆగమన కాలంలో మనందరం కూడా ఆ ప్రభుని కోసం ఎదురు చూస్తున్నాము. ప్రభు యొక్క రాక కోసం సిద్ధపడుచున్నాము. కనుక మన భారములను, మన కష్టములన్నీ కూడా ఆ ప్రభుపై మోపి, ప్రభువా నీవు మాకు అండగా ఉండి మాకు ధైర్యమును, ఊరటను, ఓదార్పును దయచేసి మా కష్టములను, బాధలను తొలగించమని ఈ దివ్య పూజలో మనం భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదాం. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీ నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమి ఇవ్వగలను నీ నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలు మనసారా స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుకునే ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును కాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగగా సమర్పించబడునుగాక. ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదెము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము.
ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపమును ధరించి నీవు ఆదియందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ దూరమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమైనప్పుడు నీవు వాగ్దానం చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జేసువా
మరణమును ప్రకటించేదము, నీ ఉద్ధారమును చాటేదము. నీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండే మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలయన్నా,
నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక్క మాట పలికినా నాయాత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితంను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు మీలో నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా, ఓ క్రైస్తవుడా, ప్రభు విందుల పాల్గొనరారే.
పాల్గొనరారే. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించును గాక. దివ్య బలి పూజ సమర్థమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నిరీక్షణ కరుణ